శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎవరికైనా గ్రామ పంచాయతీ అనేది పెద్ద ఊర్లలో కలెక్టర్ లేక ఆఫీస్ లెక్క జిల్లా కలెక్టరేట్ ఎట్లో మనకు అది ఉండాలి. నిన్ననే హస్నాబాద్ కాడ గ్రామ పంచాయతీ ప్రారంభించుకుంటే ఊరు కులాలకు అతీతంగా అందరూ వచ్చారు. ఒక పండగ వాతావరణంలో నిన్న ప్రారంభించుకున్నాం. ఇది కూడా జల్దీ మా ప్రతాప్ రెడ్డి చేతుల మీద పూర్తయి జల్దీ మళ్ళా ప్రారంభించుకోవాలని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. మరి అట్లనే అంగన్వాడీ భవనం చిన్నపిల్లలకు అవసరం, టీచర్లకు అవసరం, శుభ్రత ఉండాలి. బడి పక్కనే ఉన్నది, జాగా మంచిగా ఉంది. అది కూడా 12 లక్షలతోటి పూర్తవుతుంది అతి త్వరలో అని చెప్పి నేను ఆశిస్తూ అధికారులను కూడా కోరుతా ఉన్నా. మరి ఒకవైపు అంగన్వాడీ భవనం, ఒకవైపు పాఠశాలల పక్కన ఈడ గ్రామ పంచాయతీ, ఇవన్నీ కూడా మంచి రోడ్డు దగ్గర వచ్చినాయి. చాలా సంతోషం. ఇప్పుడు ఈ రోడ్డు ఈ చిరకాల కళ ఉండే ఊరుకు హనుమాజ్పేట కలపాలి. మీరు అందరూ కూడా నాకు ఒక అవకాశం ఇచ్చారు గత ప్రభుత్వంలో. అప్పుడు దాదాపు ఒక 70 లక్షలతో చేసినాం. మళ్ళా మిగిలిపోయి ఉంటే మొన్న ఒక 31 లక్షలతోటి రోడ్డు దానిక కూడా సీసీ రోడ్ పూర్తి చేసే అవకాశం వచ్చింది. అప్పుడున్న ముఖ్యమంత్రి కావచ్చు, ఇప్పుడు నిధులు ఇచ్చిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మిగతా నాయకులకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఒక పండగ వాతావరణం ఉన్నది. ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడ చూసినా ముగ్గులు పోసుకుంటున్నారు. జగిత్యాల నియోజకవర్గంలో కొద్దిగా లేట్ అయినా కానీ ఇక స్టార్ట్ అవుతుంది. కొంతమందికి నిజమైన అరువులకు చాలా మందికి వచ్చింది, ఒకరిద్దరు రాలేదంటున్నారు. అది వెరిఫై చేస్తాం. దాంట్లో 2-3 కారణాలు ఉంటాయి. ఇక్కడ ఉన్న పెద్దలకు, గ్రామ నాయకులకు, మండలం నుంచి వచ్చిన నాయకులకు కూడా తెలియాల్సింది ఏంటంటే, మునుపటి కాలం కాదు. ఒకప్పుడు ఎమ్మెల్యే అంటే అసైన్మెంట్ కమిటీ ఉంటే ఏదైనా భూమి పట్టా ఇవ్వాలంటే కలెక్టర్తో మాట్లాడి ఇస్తే కాగితం మీద చెల్తుండే. కానీ ఇప్పుడు నేను ఏదైనా ఇవ్వాలంటే మా అధికారులు కంప్యూటర్కి ఇట్లా ఒత్తుతే చాలు, అంతకుముందు ఏమైనా కారు ఉందా, ఇదివరకు ఇందిరా మిల్లు వచ్చిందా అని ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. దాన్ని 360 డిగ్రీ యాప్ అంటారు. అదొక 5-6 ఏళ్ల కింద ప్రారంభించింది. అప్పటి నుంచి కూడా సంజయ్ కుమార్ జాతకం, ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి, నాకు ఇండ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఓపెన్గా చెప్తున్నా, భూములు ఉన్నాయి, అన్ని తెలుస్తాయి. ఇంకా బ్యాంకులో ఎన్ని పైసలు కూడా తెలుసుకుంటా. ఆధార్ లింకేనే కాబట్టి ఇవన్నీ ఉంటాయి. వాటి కొంతమందికి గతంలో ఏదైనా లబ్ధి పొందిన వాళ్ళు కావచ్చు, ఉంటే కొన్ని తగ్గిపోయి, మేము కూడా అలాంటి చిన్నవి ఉంటే అధికారులతో మాట్లాడి పారదర్శకంగా ప్రయత్నం చేస్తాం. ఎవరు కూడా బాధపడద్దు. పేదవాళ్ళ కోసమే ఇందిరమ్మ రాజ్యం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి నేను కూడా కలిసి పనిచేస్తున్నా. వెన్నంటి అంతకుముందున్న నాయకులు కూడా ఇలా నా ఇంటి వచ్చారు.